శ్రీమాత్రే నమః. మీరు శనివారం జన్మించారు అంటే ఈ వీడియో మీకోసమే. జనరల్‌గా శనివారం జన్మించిన వాళ్ళకి గ్రహాల్లో శని భగవానుడి యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. శని అనేటటువంటి ఆయన ఇండివిడ్యువల్ నేచర్. అందుకే మీకు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలి, నేను కష్టపడాలి, ఇండిపెండెంట్‌గా బ్రతకాలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. లేకపోతే జనరల్లీ మీరు ఒక మంచి చేయటానికి వెళ్తూ ఉంటే ఎక్కువ కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అతి మంచితనము చాలా ఎక్కువ. శని యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. తప్పించుకోవటం కానీ శని యొక్క అనుగ్రహం చేత మీకున్న కష్టాల నుంచి బయటపడటానికి అది జాబ్ కానీ, కెరియర్ కానీ, మనీ కానీ, రిలేషన్‌షిప్ కానీ, లీగల్ లిటిగేషన్స్ కానీ దేని గురించి అయినా బయటపడటానికి శనికి సంబంధించిన పరిహారమే చాలా సులభమైనది అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తోంది. అయితే రోజు చేయాల్సిందేంటి? సో ఇక్కడ చాలా మంది అంటే భ్రమ ఏంటంటే శనివారం రోజు నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు అనేది తప్పు. ఖచ్చితంగా వేసుకోవచ్చు. బ్లూ కలర్, గ్రే కలరు, బ్లాకు అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే శనివారం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది శని భగవానుడికి నమస్కారం చేసుకోండి. శని మాత్రమే ఎవ్వరికైనా ఏ గ్రహాల్లోనైనా ఇన్స్పైరింగ్ స్టోరీ బిల్డ్ చేయాలి అంటే శని మాత్రమే చేయగలడు. శనివారం జన్మించినటువంటి మీకు ఆయన యొక్క ఈజీ యాక్సెస్ కి మీకు ఆ అవకాశం అన్నది ఉంటుంది. శనివారం జన్మించారు కాబట్టి ఖచ్చితంగా శనివారం కూడా నీలాంజనం, సమాభాసం, రవిపుత్రం, యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు జపించండి. వీలైతే దగ్గరలోని శివాలయంలో ఉండేటటువంటి నవగ్రహాల వద్దకు వెళ్ళి నల్ల నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయండి. సహజ సిద్ధంగానే ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మీలో పెరుగుతాయి. ఇండివిజువల్ నేచర్ కానీ, ఇండిపెండెంట్ కెపాసిటీ కానీ, పొటెన్షియల్ కానీ శని భగవానుడు అత్యంత తొందరలోనే మీకు కలుగజేస్తారండి. కాబట్టి శనివారం రోజు జన్మించిన వాళ్ళు ఈ ఒక్క పరిహారం చేసుకోండి.